ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా కుంటుపడింది అధ్యక్ష మనం 2014-19 కనుక తీసుకున్నట్లయితే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ హౌసింగ్ స్కీమ్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చి ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం ప్రారంభించారు అధ్యక్ష. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఆ రోజు ఇల్లు కట్టడం జరిగింది అధ్యక్ష. చాలా దాదాపు గత ప్రభుత్వం చెప్తా ఉంటది పేదవాళ్ళకి మేమే ఛాంపియన్స్ అని చెప్పేసి 6,66,678 ఇల్లు 2014-19లో కడితే అధ్యక్ష. ఈ 2019-24లో 6,80,000 కట్టారు అధ్యక్ష. కానీ ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ ఏదైతే కట్టారో 4,56,929 పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నిధులతో కట్టారు అధ్యక్ష. ఆ రోజు 2 లక్షలు 2.5 లక్షలు యూనిట్ కాస్ట్ ఉంటే ఈ గత ప్రభుత్వం దాన్ని 1,80,000కి తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా తగ్గించేసింది అధ్యక్ష. ఉదాహరణకి యూనిట్ కాస్ట్ ఎన్టీఆర్ హౌసింగ్ లో 1,50,000 అంటే పూర్తిగా 1,60,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం భరించి ఎస్సీస్ కి 50,000, ఎస్టీస్ కి 75,000, స్పెషల్ ట్రైబల్ గ్రూప్స్ కి 1,00,000 రూపాయలు ప్రభుత్వం నుంచి అదనంగా ఇచ్చారు. మరి గత ప్రభుత్వం మాత్రం ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్ కి ₹1 కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి హుదూద్లో ఏదైతే జరిగిందో బెనిఫిషియల్ లిస్ట్ మొత్తం మళ్ళీ ఎంక్వైరీ చేసి దాంట్లో అవకతవకలు జరిగితే అధికారుల మీద కానివ్వండి లేకపోతే ఆ బెనిఫిషియరీస్ రాజకీయ నాయకుల మీద కానివ్వండి తప్పకుండా చర్యలు తీసుకుంటానికి మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. తర్వాత ఏదైతే 608 ఉన్నాయో వెంటనే టెండర్ పిలిచి దాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చించి దానికి ఏదైనా అవసరమైతే నిధులు తీసుకుని ఒక మార్చికెళ్ళి అవి కూడా అందజేస్తాం. 185 ఇల్లు యాజ్ పర్ ఒరిజినల్ లిస్ట్ మేము త్వరలో ఇచ్చేస్తాం. మంత్రి గారు, నేను కూడా ఆ ప్రాంతం వాడిని కాబట్టి నాకు కూడా తెలుసు చాలా అవకతవకలు జరిగాయి, ఇష్యూస్ చేశారు. ఈ విషయంలో చాలా సీరియస్ గా మీరు ఎంక్వైరీ చేయాలి. చాలా అధ్యక్ష ఇప్పటికే రివ్యూ చేసాం అధ్యక్ష. రివ్యూ చేసి రాష్ట్రం అంతా కూడా ఎంక్వైరీ చేయండి. బెనిఫిషియల్ లిస్ట్ కానివ్వండి లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లు ఇల్లు తీసుకుని కట్టలేదని దాని మీద ఎంక్వైరీ చేయమని అధ్యక్ష. కాంట్రాక్టర్లు మెటీరియల్ తీసేసుకుని దుర్వినియోగం చేశారన్నారు, దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని అధ్యక్ష. ఒక నెల రోజుల్లో రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పేసి ఉన్నతాధికారులను ఆదేశించడం కూడా జరిగింది అధ్యక్ష.